రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో సాగునీరు, పర్యాటక రంగం, రహదారుల నిర్మాణం అంశాలపై ప్రస్తావిస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఏ విధమైనటువంటి వైఖరిని అవలంబించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయనగరంకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు ఏ అంశాలను ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నారు? అదేవిధంగా ఇంతవరకు మీరు పార్లమెంట్లో ఎన్ని అంశాలను ప్రస్తావించారు? రాష్ట్రంలోనే తొలిసారిగా 80 ఎంపీగా అయినప్పుడు కూడా 89 క్వశ్చన్స్ చేయడం అనేది మనమే ఉన్నాం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు. అది బాధ్యతగా తీసుకుంటున్నాం. అదే సమయంలో ఉత్తరాంధ్రకు సంబంధించి మన భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిగా పూర్తి చేయమని మనం అడగడం జరిగింది. దానికి సంబంధించి మరొక కొద్ది నెలల్లోనే అది పూర్తి అవబోతుంది. దాన్ని దృష్టికొని దాని అనుబంధ ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎడ్యుకేషన్ హబ్ కానీ, అలాగే పారిశ్రామికలని, మిగతా మన ఏదైతే అగ్రికల్చర్ అంశాలు కానీ అవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే యువకులకి ఉపాధి అవకాశం కల్పించాలి, ఏ రంగంలో ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది దాని మీద కూడా చర్చించడం జరుగుతుంది అనేది. ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీలని మనం రేపు భవిష్యత్తులో యువకులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకి కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడానికి ఒక ప్రయోగాత్మకంగా దేశంలోనే మన పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 2 కోట్లు ఖర్చు పెట్టి మనం ఒక ఎంపీ ల్యాడ్స్ నుంచి 1 కోటి రూపాయలు ఇస్తున్నాం. దాతల సహకారంతో 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాం. పీపీపీ మోడల్ కింద మనం చేసి ఒకే నమూనాతో మనం చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీ, అలాగే సివిల్స్కి సంబంధించిన కోర్సుకి సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన మెటీరియల్తో పాటు యోగా సెంటరు, రీడింగ్ రూము. పీపీపీ విధానం అంటే అసలు జనంకి ఎవరికి తెలియదు. ఇదేంటిది గందరగోళం అని సత్యబాబు అంటారు. మీరేమంటారు? ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం ఏదేది ఈరోజు కొత్త కాదు. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు ఆయన పిలిపిస్తే జన్మభూమి కార్యక్రమం పెట్టి జన్మభూమికి సేవ చేయండి అంటే విదేశాల్లో ఉన్న మన ఆంధ్రులు కూడా వచ్చి వారు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మనం మార్గదర్శకులు చూస్తున్నాం. మార్గదర్శనం పెట్టే ఈరోజు ప్రతి ఒక్కరూ 18 కుటుంబాలు వాళ్ళు దగ్గర తీసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నారు. ఒక ఆర్థికంగా కాదు, వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వడం, లేకపోతే వారికి ఇది దేశంలోనే తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వ్యక్తులు గతంలో కూడా మాట్లాడారు. అసలు కంప్యూటర్ అంటే అన్నం పెడుతుందా, అసలు ఐటీ అంటే అన్నం పెడుతుందా, ఎందుకు ఇదని ఉమ్మడి రాష్ట్రంలో మనం హైదరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. అలాంటి వాళ్ళు ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచానికి పరిచయం చేసి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఐటీ హబ్ అద్భుతంగా డెవలప్ అయింది. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. అలాగే ఈరోజు మాట్లాడిన వాళ్ళు రేపు కూడా సమావేశం రోజు వస్తుంది, ఆ రోజుకి చూద్దాం. మీరు చెప్పండి, ప్రధానంగా పబ్లిక్ ఇందులో భాగస్వామ్యం అని అన్నారు కదా, మరి మన జిల్లాకు సంబంధించి జిఎంఆర్ ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఇటువంటి వారి తాలూకు భాగస్వామ్యాన్ని ఏ విధంగా మీరు ఇన్వాల్వ్ చేయబోతున్నాం? ఎందుకంటే స్వస్థలం జిఎంఆర్ గారిది రాజధాని ప్రాంతం కనుక అక్కడ మనం డిజిటల్ లైబ్రరీ పెడుతున్నాం. మనం రికమెండేషన్ ఇచ్చినప్పుడు వెంటనే వారు స్పందించి మెటీరియల్ అంతా కూడా వారు ఇస్తామని అన్నారు. అదే సమయంలో అశోక్ గజపతి గారు కూడా నేనే ముందు ఉంటానని చెప్పేసి వారు 50 సెంట్ల స్థలాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఇలాగా అందరూ కూడా ఏదో ఒక సహాయం, స్థలం ఇవ్వడమో, లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడమో, లేకపోతే దానికి సంబంధించిన సూచనలు ఇవ్వడమో, లేకపోతే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్టర్ నియమించడమో అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇది ఒక మంచి ఇండికేషన్. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం కలుపుతూ విశాఖపట్నం వరకు కూడా ఈ కోస్టల్ కారిడార్ అంతా కూడా జాతీయ రహదారి వస్తుందని చెప్పారు. దాని గురించి ఏమైనా పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా డిపిఆర్ తయారు చేయమని అడుగుతాం. అది ప్రతి ఒక్కరి కళ. చంద్రబాబు నాయుడు గారు 2014లో వారు అయినప్పుడు మనం చూసాం, చేయాలి, ఖచ్చితంగా చేయాలన్నారు. 1 by 1 చేయాలనుకున్నాం. మనం చూసాం మన 5 ఏళ్ళలో పరిపాలన, వైసీపీ పరిపాలన మొత్తం అంతా వ్యవస్థలు పోయాయి కనుక ఇప్పుడు మళ్ళీ రీకనెక్ట్ చేసి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంట్ ప్రస్తావన చేస్తాం. దాంతోపాటు ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధానంగా ఏమున్నాయో అవి పెండింగ్లు ఏమున్నాయో అవి కూడా ప్రస్తావన చేస్తాం. ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్ళి తెలియజేసుకుంటాం. సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.